ఆల్ ఇండియా రేడియో చాలా మంది జానపద పాటలు కానివ్వండి కళాకారులు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. కట్ చేసే మూవీస్ లో ఎంటర్ అయిపోయారు. అయితే జానపదాల మీద సుకుమార్ గారికి ఉన్న ఇంట్రెస్ట్ వల్ల అతనికి ఇప్పుడు రీమిక్స్ జానపదాలు వస్తున్నాయి. మనం యూట్యూబ్ లో తెలంగాణ జానపదాలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఐ థింక్ 2019 అప్పటికి నేను 7 years వర్క్ చేశాను. నా మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలా మంది సినీ ఇండస్ట్రీలో ఉండడం, అసిస్టెంట్ డైరెక్టర్స్ గా చేస్తూ ఉండడం, డైరెక్టర్స్ గా ఉండడం వల్ల నా పేరు సజెస్ట్ చేశారు. వన్కి ఏఎం వచ్చేసి 400 to 500 kilometers దూరం పోతుంది. మన కడప కేంద్రం ఛత్తీస్గఢ్ లో కూడా వినిపిస్తుంది. తర్వాత రంగస్థల కళాకారులు కూడా ఉన్నారు, అంటే రంగస్థల పద్యాలు. మనకు సత్యహరిశ్చంద్ర నాటకము, శ్రీ రామాంజనేయ యుద్ధం అని చెప్పి ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి అని పద్యాలు వస్తున్నాయి. కంటిన్యూ పర్సనల్ గా కూడా మీ గురించి తెలుసుకున్నాలేండి, మీరు ఏమేమి చేస్తారు. ఇప్పుడు కెమెరా ముందు కాదు కానీ ఆఫ్ కెమెరా అన్ని తెలుసుకున్నాను. చాలా మందికి హెల్ప్ చేశారు వాళ్ళకంటూ. వచ్చిపోయే బంధాలు కలిసి రాని కాలాలు, వచ్చిపోయే బంధాలు కలిసి రాని కాలాలు. ఒక విచిత్రమైన సందర్భం ఏంటంటే నేను మా ఫాదర్కే రిపోర్ట్ చేసా ఆఫీస్లో. సో మా ఫాదర్ బాస్ నమస్తే, వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం. ఆల్ ఇండియా రేడియోలో 12 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ చేశారు మన జయసింహ గారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన సినిమా ఫీల్డ్ వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే పుష్ప ఫేమ్ ఒక సాంగ్ అయితే ఉంది, రారా నా అందగాడ. జానపద సింగర్స్ అందరినీ కూడా పరిచయం చేసింది మన జయసింహ గారు. అదే కాకుండా ఆయనకున్న పట్టు, జానపదాల మీద పట్టు చూస్తే ఆహా అనాల్సిందే. ఇక్కడ చాలా మంది కూడా ఈయన కోసం వెయిట్ చేస్తున్నారు, కలవాలని చెప్పి. ఒక్కసారి ఒక ఛాన్స్ కావాలని కూడా అడుగుతున్నారు. అసలు 12 సంవత్సరాలుగా ఆల్ ఇండియా రేడియోలో ఉంటూ తర్వాత సినిమా ఫీల్డ్కి ఎలా ఆయన ప్రయాణం అయితే సాగింది అని చెప్పి ఒక్కసారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ సార్. ఎందుకంటే మీరు 12 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా దీంట్లో ఉన్నారు. ఆల్ ఇండియా రేడియో చాలా మంది జానపద పాటలు కానివ్వండి కళాకారులు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. కట్ చేసే మూవీస్ లో ఎంటర్ అయిపోయారు. ఎందుకు? ఆల్ ఇండియా రేడియోలో 12 years పనిచేశాను. అందులో ఆకాశవాణి కడప కేంద్రంలో పనిచేశాను. కడప కేంద్రంలో పనిచేసే సమయంలో చాలామంది జానపద కళాకారులను కలవడం, జానపదాల విభాగంకి నేను ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. సో జానపద కళాకారుల్ని పిలవడం, వాళ్ళ రికార్డింగ్స్ చేయడం, తర్వాత ఆ రికార్డింగ్స్ని రేడియోలో వేయడం, ఇవన్నీ చేయడం వల్ల నాకు జానపదాల మీద మంచి పట్టు వచ్చింది. ఈ జానపదాల గురించి డైరెక్టర్ సుకుమార్ గారు నాకు ఒరిజినల్ జానపదం కావాలని చాలా రోజుల నుంచి వెతుకుతా ఉన్నారు. అంటే జానపదంలో ఒరిజినల్ అని అంటే ఎలాగ సార్? అది మనందరికీ తెలుసు, సినిమాల్లో ఇప్పుడు జానపదాలు చాలా కామన్ అయిపోయాయి. కానీ సుకుమార్ గారు ఎప్పటి నుంచో ఆ ట్రెండ్ స్టార్ట్ చేశారు. అంటే ఆర్య అంటే అమలాపురం నుంచి కూడా. అయితే జానపదాల మీద సుకుమార్ గారికి ఉన్న ఇంట్రెస్ట్ వల్ల అతనికి ఇప్పుడు రీమిక్స్ జానపదాలు వస్తున్నాయి. మనం యూట్యూబ్ లో తెలంగాణ జానపదాలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి. అవి ఒరిజినల్ కాదని నేను చెప్పను, కానీ అవి ఎక్కువ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి రీమిక్స్ చేసి డీజే చేసినట్టు వస్తున్నాయి. ఒరిజినల్ జానపదం అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఆ యాస ఉంటుంది. అంటే రాయలసీమ అయితే రాయలసీమ యాస, దాంట్లో కడప జిల్లా అయితే కడప జిల్లా యాస, చిత్తూరు అయితే చిత్తూరు యాస. ఆ యాస పల్లెటూరు జనాలు మాట్లాడుకునే పదాలు. అసలు జానపదం అంటే ఏంటంటే జనంలో నుంచి వచ్చిన పదం, జనంలో నుంచి వచ్చిన మాటలు. అది మనకు సాంస్కృతికంగా లేదంటే గ్రాంధికంగా బాగుండదు, కానీ జనంలోంచి వచ్చిన పాటే జానపదం. కాబట్టి అట్లా ఒరిజినల్ పని చేసుకుంటూ పాతకాలం నుంచి పుట్టిన పాటలు వెతుకుతూ సుకుమార్ గారు వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు. అందులో పుష్ప రాయలసీమ నేపథ్యంలో ఉండే సినిమా కాబట్టి రాయలసీమ జానపదం వాళ్ళకి ఎక్కువ దొరికేది కాదు. తెలంగాణ జానపదాలు, కోస్తా జానపదాలు దొరుకుతున్నా కూడా రాయలసీమ జానపదం గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అప్పటికే ఆల్ ఇండియా రేడియోలో నేను ఐ థింక్ 2019 అప్పటికి నేను 7 years వర్క్ చేశాను. నా మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలామంది సినీ ఇండస్ట్రీలో ఉండడం, అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేస్తూ ఉండడం, డైరెక్టర్స్గా ఉండడం వల్ల నా పేరు సజెస్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ పుష్ప 1కి యాస గురించి, లొకేషన్స్ గురించి, వేషధార గురించి నన్ను అడిగితే నాకు తోచిన సహాయం నేను చేశాను. ఆ విధంగా మెయిన్ స్ట్రీమ్
ఫిలిం ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ ఒక ప్రాజెక్ట్తో వర్క్ చేసే అవకాశం ఈ జానపదాల ద్వారా చెప్పాలంటే ఆకాశవాణి ద్వారా నాకు వచ్చింది. పుష్ప లాంటి మంచి ప్రాజెక్ట్లో అంత గొప్ప టీంతో వర్క్ చేయడం, లకిరెడ్డిపల్లి లక్ష్మీదేవి మంచి సింగరు, మహాదేవయ్య గారి ట్రూప్ వాళ్ళంతా, ఆ ట్రూప్తో కలిసి మాకు చాలా అనుభూతులు మిగిలించింది ఈ ప్రాజెక్ట్. ఆల్ ఇండియా రేడియోలో మీరు వర్క్ చేసేటప్పుడు ఇలాంటి కళాకారులందరినీ చూసినారు కదా, వీళ్ళకి ఇంత టాలెంట్ ఉంది, వీళ్ళు సక్సెస్ అవుతారు అని చెప్పి మీకు ఎవరెవరిని చూస్తే అనిపించింది? ఆల్మోస్ట్ అందరూ ఉంటారు, దాంట్లో కొంతమందిని చూసి వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందబ్బా అనే ఉంటది కదా. ఆకాశవాణిలో కళాకారుల గురించి చెప్పే ముందు ఆకాశవాణి గురించి చెప్పాలి. 1937 ఆ ప్రాంతం నుంచి ఆల్ ఇండియా రేడియో స్టార్ట్ అయింది. కానీ కడప కేంద్రము 1960 ఆ ప్రాంతంలో కడప కేంద్రం స్థాపితమైంది. మన రాయలసీమ 4 జిల్లాలకు గాను ఒక కేంద్రం. అంటే ఇది ఒక మీడియం వేవ్ ఛానల్. ఏఎం అంటాం, కార్లో మనకి ఎఫ్ఎం ఏఎం అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎఫ్ఎం ఓన్లీ 60 కిలోమీటర్స్ మాత్రమే వినిపిస్తుంది. అందుకే ఎక్కువ సిటీస్లో ఎక్కువ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న ప్లేసెస్లోనే ఎఫ్ఎం ఉంటుంది. ఏఎం వచ్చేసి 400 to 500 కిలోమీటర్స్ దూరం పోతుంది. మన కడప కేంద్రం ఛత్తీస్గఢ్లో కూడా వినిపిస్తుంది మంచి ఇట్లా గాలి కాలంలో. ఈ ఆకాశవాణి కేంద్రాలు ఎప్పటి నుంచో సాహిత్యము, సంస్కృతి, మన భాష, అలాగే జానపదాలు, కర్ణాటక సంగీతము, కళారూపాలన్నింటినీ పరిరక్షిస్తూ ఆ కళాకారులను ఐడెంటిఫై చేస్తూ వీళ్ళకి ఇక్కడ ఒక ఆడిషన్ పెట్టి వాళ్ళ ఆడిషన్ గ్రేడ్ ఇచ్చి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇయర్లీ 4 ప్రోగ్రామ్స్ ఇవ్వడము, వాళ్ళకు ఒక రెమ్యునరేషన్ ఇవ్వడము, తర్వాత మెయిన్ ఆర్టిస్ట్కి కావాల్సింది ప్లాట్ఫామ్, నా పాటలు నలుగురు వినాలి. సో ఆ రెమ్యునరేషన్ కోసం కంటే ఆకాశవాణిలో నా పాటలు వస్తున్నాయి. అప్పటికి కర్ణాటక సంగీతం బాగా ఉన్నప్పటికీ జానపదాలు చాలా తక్కువ ఉండేవి. కడప కేంద్రంలో మంచి మంచి స్టేషన్ డైరెక్టర్స్ ఇక్కడ వర్క్ చేశారు. ముఖ్యంగా ఆరవేటి శ్రీనివాసులు అనే స్టేషన్ డైరెక్టర్, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా ఆయన పనిచేస్తున్న కానీ చనిపోయారు. ఆయన పేరు కడప కేంద్రం, కడప జిల్లాలో రాయలసీమలోనే ఏ జానపద కళాకారుని అడిగినా ఆరవేటి శ్రీనివాసులు అంటే ఆయన పేరు చెప్తారు. ఆయన ముందుగా ఈ జానపదాల మీద బాగా కృషి చేసి చాలామంది పల్లెలకు వెళ్ళి మొబైల్ టేప్స్ అక్కడికి తీసుకెళ్ళి రికార్డ్ చేసి వాళ్ళకి ఆకాశంలో అవకాశం ఇప్పించారు. కె మునయ్య గారు అనేసి ఆయన కూడా చాలా ప్రసిద్ధిగాంచిన జానపద గాయకులు. ఆయన కూడా చాలా రీసెర్చ్ చేసి చాలా పాటలు తయారు చేశారు. వీళ్ళిద్దరి వల్ల చాలామంది మారుమూల ప్రాంతాలు ఉన్న వాళ్ళు కూడా ఆకాశవాణికి రావడం, వాళ్ళ పాటలు ఇక్కడ పాడే అవకాశం దొరకడం, ఇవన్నీ జరిగాయి. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మీకు వీటి మీద పట్టు జాస్తి ఉంది. ఇదే కాదు, అలాంటి కళాకారులు గుర్తించి వీళ్ళు ఇక్కడితో ఆగిపోకూడదు, వీళ్ళకి ఇంత టాలెంట్ ఉంది కదా, వీళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలని చెప్పి మీరు ఇక్కడ నుండే వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోయి జనాలందరికీ తెలిసేలాగా చేస్తున్నారు. ఎందుకంటే జనాలు కూడా ఈ జానపదం బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా మామూలుగా కాదు. అసలు మనం ఇప్పుడు ఇన్ని పాటలు, ఇన్ని సినిమాలు, ఇంత అడ్వాన్స్ అయ్యామంటున్నాం కదా, ఇప్పటికీ జానపదాలకు ఉన్న క్రేజ్ దేనికి లేదు. ఆ పాటలు వస్తేనే ఒక హాయ్ అనిపిస్తుంది కొంచెం. అందులో ఒక ఉత్సాహం ఉంటుంది, ఒక రిలాక్సేషన్ ఉంటుంది, ఒక చిన్న హాస్యం ఉంటుంది. ఇవన్నీ పని చేసిన తర్వాత వాళ్ళు అలసిపోవడానికి పాడుకునే పాటలు జానపదాలు. ఈ పాటలు రాకముందు ఫస్ట్ మనకు ఉన్నిందే ఈ పాటలు అన్నమాట. పొలంలో చేసేటప్పుడు పొలం పాటలు ఉంటాయి, పెళ్లి చేసేటప్పుడు పెళ్లి పాటలు ఉంటాయి, తర్వాత ఇట్లా సరదాగా కూర్చున్నప్పుడు బావ మరదళ్ళు, అత్త కోడళ్ళ హాస్యము, ఇలా జానపదాలు. అంటే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి పల్లవి గారు మీకు, జానపదాలు, జానపద కళారూపాలు అంటే మనకు తెలిసిన పాటలు ఒక్కటే కాదు, బుర్రకథ ఉంది, అది జానపదమే. హరికథ జానపదం కాదు. హరికథలో క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. ఏదైనా డోలు, తబలా, డప్పు, తుంబుర, ఇట్లా పాతకాలం ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ చేసేది జానపదం అన్నమాట. బుర్రకథ అదేనేమో సుకుమార్ గారు అనింది, కొంచెం ప్యూర్ గా ఒరిజినల్ గా కావాలి అనేసి. తర్వాత తోలుబొమ్మలాట అంటాం, అది కూడా ఒక జానపద కళారూపం. అన్నారు కదా తోలుబొమ్మ ఆట అని, ఇప్పుడు అవి కనిపించట్లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు కేవలం అనంతపురం జిల్లాలో ఒక బృందం ఉంది, వాళ్ళు మాత్రమే తోలుబొమ్మ ఇంకా ఉన్నారు. తర్వాత వీధి నాటకం, అది ఒక జానపద కళారూపం. జముకుల కథ, పుష్ప 2 సినిమాలో చివర్లో ఒక జముకుల కథ బృందం వస్తుంది. ఎక్కడంటే వాళ్ళిద్దరి విలన్స్ చనిపోయినప్పుడు వాళ్ళ ఫోటోకి దండేసేటప్పుడు అక్కడ వెనకాల పాడుతూ ఉంటారు. జముకుల కథ అదొక జానపదం. తర్వాత చెంచు నాటకం,
ఇందాక వీధి నాటకం చెప్పాను కదా, అలాగే యక్షగానం. యక్షగానం అంటే యక్షగానం అంటే అది కూడా ఒక రకమైన జానపద కళారూపం. ఎక్కువ ఈ మహాభారత, రామాయణము ఇట్లాంటి కథల్ని బాగా వేషధారణ వేసుకొని చేస్తారు. మన మైదుకూరులో కొండపల్లి వీరభద్రయ్య అని ఒక పెద్ద ఆయన ఉన్నారు, వాళ్ళ బృందం ఉంది, 12 మంది యక్షగానం చేస్తారు. ఇప్పుడు యక్షగానం అని ఒక సినిమా కూడా రాబోతుంది, అవునా? కన్నడ మూవీ అనుకుంటా, పెద్ద మూవీ. అది కన్నడ సైడ్ బాగా ఫేమస్ యక్షగానం. సో ఇవన్నీ కూడా జానపద కళారూపాలు అంతరించిపోతున్నాయి వాస్తవంగా చెప్పాలంటే. మీకే తెలియ చూసారు కొన్ని, నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్తా ఉంటే ఇవన్నీ ఈ సినిమాలు ఇవన్నీ రాకముందు ఒక 100 సంవత్సరాల క్రితం జనాలు ఎంజాయ్ చేసేది మన పల్లెలలో, పల్లెటూరులో తిరునాళ్ళ టైంలో సందడులు చేసుకునేది, ఈ సంతల టైంలో ఇవన్నీ కళారూపాలు ప్రదర్శిస్తూ జనాలకి ఇదే మెయిన్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అప్పట్లో నాలెడ్జ్ ఉంటుంది, దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, తర్వాత కమ్యూనిటీ అందరు కలిసి చూస్తారు, రియల్ గా మన ముందు పర్ఫామ్ చేస్తుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఈ జానపద కళారూపాలు అన్నిటినీ ప్రిజర్వ్ చేయాలని చెప్పేసి ఆర్వేడ్ శ్రీనివాసులు గారు, తర్వాత మా నాన్నగారు నాగలారు విజయసారథి గారు, ఆయన కూడా 25 years కడప కేంద్రంలో వర్క్ చేశారు. స్టేషన్ డైరెక్టర్స్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ ఈ జానపదాల మీద కృషి చేశారు. 2012లో నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 2 years నేను వేరే ప్రోగ్రామ్స్ చేశాను, కానీ తర్వాత నేను కూడా ఈ ఫోక్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ ఇవ్వడం, నేను కూడా వీళ్ళందరినీ కలవడం, నేను బాగా కనెక్ట్ అయిపోయాను ఇంకా వీళ్ళకి, వాళ్ళ లైఫ్ స్టైల్ కి. పర్సనల్ గా కూడా మీ గురించి తెలుసుకున్నాలేండి, మీరు ఏమేమి చేస్తారు. ఇప్పుడు కెమెరా ముందు కాదు కానీ ఆఫ్ కెమెరా అన్ని తెలుసుకున్నాను. చాలా మందికి హెల్ప్ చేశారు, వాళ్ళకంటూ గుర్తింపు రావాలని చెప్పి. మీరు కాదు అంటే కూడా ఇప్పుడు నేను ఇప్పుడే ఫోన్ చేయాల్సి వస్తుంది, నెంబర్స్ అన్నీ ఉన్నాయి. బై గాడ్స్ గ్రేస్ మా పేరెంట్స్ పెంపకం వల్ల నుంచి కొన్ని మంచి లక్షణాలు వచ్చిండొచ్చు. బట్ మనం చేసినవి చెప్పుకోకూడదు, గుప్తంగా చేయాలనేది కూడా నేను బాగా, అందుకే మీరు చెప్పకపోయినా మేము చూపిస్తే కొంతమందిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు అని చెప్పేసి. తర్వాత రంగస్థల కళాకారులు కూడా ఉన్నారు, అంటే రంగస్థల పద్యాలు. మనకు సత్యహరిశ్చంద్ర నాటకము, శ్రీ రామాంజనేయ యుద్ధం అని చెప్పి, ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి అని పద్యాలు వస్తున్నాయి. కంటిన్యూ. సత్యహరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం నుంచి గుర్రం జాషువా గారు రాసిన పద్యాలు కాటిసీన్ పద్యాలు అంటారు. కాటిసీన్ అంటే శ్మశాన వాటికలో జరుగుతుంటది సీన్, అప్పుడు సత్యహరిశ్చంద్రుడు పాడుతున్న పద్యాలు ఇవి. ఇది ఒక విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, కానీ ఈ శ్మశానస్థల్ కన్నులు మోచిన మందభాగ్యుడున్ ఒక్కడై నన్ను లేచి రాడే, అకటా చలనంబులేని శయనముల్ ఏ తల్లులల్లాడి అల్లాడిరో, కన్నీటంబడి క్రాగిపోయినవి, నిక్కం బిందు పాషాణముల్. అంటే ఈ శ్మశాన స్థలి ఎన్నో ఏండ్ల నుంచి చూస్తున్నా ఒక్కడైనా లేచి రావడం లేదు ఇక్కడ నుంచి అని చెప్తున్నాడు. చాలా ఎమోషనల్ గా ఉంది మీరు పాడింది కూడా, దాన్ని అర్థం చేసుకుంటే ఎంతమంది తల్లులు అల్లాడారో ఇక్కడ కాలుతున్న ప్రతి శవంకి, అయినా ఒక్కడు లేచి రాలేదే. ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయే. ఒక కవి కలము, కవి చనిపోతే అతని కలము కూడా ఈ నిప్పులలో కరిగిపోతుంది. ఈ చోటనే భూములేలు రాజ్యముల్ అధికార ముద్రలు అంతరించే, ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే,
ఇచ్చోటనే ఎట్టి పేరిన్నికగన్న చిత్రలేఖని కుంచెయు నసించే. ఇది పిశాచులతో నిటలాక్షరుడు గజ్జ కదిలించు ఆడు రంగస్థలం. ఈ విధంగా ఉంటది పద్యము. నేను గాయకుడిని కాదు, ఇందులో తప్పులేమని ఉంటే మన్నించవలసిందిగా కోరుతున్నాను. కేవలం పెద్ద కళాకారుల రంగస్థల కళాకారుల పద్యాలు రికార్డింగ్ చేస్తూ వినడం వల్ల వచ్చిన జ్ఞానం ఇది. ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్తా అంటేనే అది అర్థం చేసుకుంటేనే చాలా ఎమోషనల్గా ఉంది అది. ఇది నాకు ఏ రాగము తెలియదు, ఏ సాహిత్యం తెలియదు. మల్లెపూల వాసన జుట్టుకు వచ్చినట్టు మంచి కళాకారులతో సాహిత్యం వల్ల నాకు లభించిన కొంచెం జ్ఞానం అన్నమాట. మీకు ఆవరమైన దక్కింది, మంచి అనుబంధం ఏర్పడింది. ఈ అనుబంధము పుష్ప 2 లాంటి పెద్ద సినిమాల్లో పనిచేయడం వల్ల అందరితో పంచుకునే అవకాశం కూడా దొరికింది. కడప సిద్ధవటం దగ్గర నిత్య పూజ కొన అని ఒకటి ఉంది. అక్కడ రెగ్యులర్గా వెళ్తుంటాను నేను. చాలా అద్భుతమైన ప్రదేశం. 5 కిలోమీటర్స్ ఫారెస్ట్లో వెహికల్లో వెళ్ళి మళ్ళీ ఒక 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్తున్నప్పుడు నాకు ఒక పాట వచ్చింది. అసలు మన దగ్గర ఏముంది, మన జీవితంలో మనకంటూ ఏముంది అని ఆలోచించుకుంటూ ఒక అడుక్కదిన ఆయన డబ్బులు అడిగితే నా దగ్గర నిజంగానే ఏం లేదు నా దగ్గర ఏం లేదు అన్న. ఏం లేదు అనుకొని ముందుకు పోతూ నిజంగా ఏం లేదు కదా మన దగ్గర ఏముంది అని ఈ పాట వచ్చింది అన్నాడు. ఏమున్నదయ్య స్వామి నా దగ్గర, నేనే లేను నాలో నేనే లేను, నేనే లేను నాలో నేనే లేను. ఏమున్నదయ్య స్వామి నా దగ్గర, బతుకే బరువాయ మనసే చెరువాయ, బతుకే బరువాయ మనసే చెరువాయ. వచ్చిపోయే బంధాలు కలిసి రాని కాలాలు, వచ్చిపోయే బంధాలు కలిసి రాని కాలాలు. హర హర మహదేవ శంభో శంకర, హర హర మహదేవ శంభో శంకర. కోరికలే వదిలేసి వేడుకుంటున్నాను, ఏమున్నదయ్య స్వామి నా దగ్గర, ఏమున్నదయ్య స్వామి నా దగ్గర. అంటే ఇది ఫోక్ డివోషనల్ అన్నమాట. దేవుడి పాటే కాదు, జానపద రూపంలో. ఇంకో చరణం కూడా ఉంది, బట్ సమ్ అదర్ టైం ఇంకో సందర్భంలో పాడతాను, సడన్ గా గుర్తు రావట్లేదు. ఓకే, కానీ అది మంచి సిచ్యువేషన్ కదా. ఒక బిచ్చగాడు వచ్చి అడిగితే ఆ టైంలో ఉండదు, కారులోనో లేకుంటే ఫోన్ పేలో అవి ఉంటాయి అన్నమాట. ఆ టైంలో ఎన్నో చాలా మంది ఫేస్ చేసి ఉంటారు, వాళ్ళకి లేదు అని చెప్పి అది ఫీల్ కూడా అయి ఉంటాం కదా. ఆ సిచ్యువేషన్ మీకు ఆ పాట గుర్తుకు వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ గా మీ ఫ్రెండ్స్ కూడా నాకు కూడా ఇష్టం, నేను కూడా ఇలాగా వింటాను, చేస్తాను, చూస్తాను. నా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది. సో అశోక్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, ఢిల్లీలో వర్క్ చేస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ లో. ఆ అబ్బాయికి పద్యాలు కవితలు అంటే ఇంట్రెస్ట్. యుఎస్ లో ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయికి జానపదాలు అంటే ఇంట్రెస్ట్. వచ్చినప్పుడు వీళ్ళని కలవడము, కళాకారులను కలవడం, అట్లా ఎక్కడున్నా కూడా నా ద్వారా నా ఫ్రెండ్స్ కూడా ఈ ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకోవడం, వాళ్ళ ఇంట్రెస్ట్ నుంచి నేను ఇంకా మరింత ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటూ ఉంటాను. మేము ఎక్కువ ట్రావెలింగ్ కూడా చేస్తూ ఉంటాను. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కాశ్మీర్, సౌత్ ఇండియాలో కేరళ, అట్లా ట్రావెలింగ్లో కూడా అక్కడ లోకల్ మ్యూజిక్ ఏంటి, అక్కడ ఆర్టిస్ట్ ఎవరు, ఒక రోజు అదే పనిగా ప్లాన్ చేసుకొని కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ మన సైడ్ లేని ఇన్స్ట్రుమెంట్స్, అలా రీసెర్చ్ చేస్తూ ఉంటాను. యాంటిక్ ఇన్స్ట్రుమెంట్స్, పాత కల్చరల్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, ఫోక్ ఫార్మాట్స్, వీటన్నిటి మీద రీసెర్చ్ చేయడం. 12 years ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసిన తర్వాత మీరు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది? సో ఆల్ ఇండియా రేడియోలో నేను చాలా ముందే రిజైన్ చేయాలనుకున్నాను. ఎందుకంటే నేను అనుకోకుండా జాయిన్ అయిన జాబ్ ఇది. నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఈ జాబ్ వచ్చింది. అప్పటికి మా ఫాదర్ జాబ్ చేస్తూ ఉన్నారు ఆల్ ఇండియా రేడియోలోనే. ఒక విచిత్రమైన సందర్భం ఏంటంటే నేను మా ఫాదర్కే రిపోర్ట్ చేశాను ఆఫీస్లో. సో మా ఫాదర్ బాస్, నేను ఎంప్లాయీగా రిపోర్ట్ చేశాను. తర్వాత మా ఫాదర్ కొన్ని కారణాల వల్ల విఆర్ఎస్ తీసుకున్నారు, అంటే వాలంటరీ రిటైర్మెంట్. దాని తర్వాత నేను వర్క్ చేశాను. బట్ నాకు ఎప్పుడు లా చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అలాగే పాలిటిక్స్లో కూడా వెళ్ళాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. అవునా? ఎందుకంటే చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, స్టూడెంట్స్ పాలిటిక్స్లోకి రావడానికి చాలా అసహించుకుంటారు, లేదంటే నెగిటివ్గా ఫీల్ అవుతుంటారు. బట్ పాలిటిక్స్ మన లైఫ్లో ఇంపార్టెంట్. మన లైఫ్స్ అందరివి, ఏ పార్టీ అనేది పక్కన పెడితే మన అందరి లైఫ్స్ పాలిటిక్స్తో సంబంధించి ఉన్నాయి.
స్కీమ్స్ కానీ మిషన్స్ కానీ. ఇన్ఫ్యాక్ట్ నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో పీజీ ఇన్ రూరల్ డెవలప్మెంట్ చేశాను. ఆ కోర్స్ చేయడం వల్ల నాకు రూరల్ ఏరియాస్ అంటే ఏంటి, పావర్టీ ఏంటి, సొసైటీ ఏంటి, ఈ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఒకటి లా చేయాలని ఇంట్రెస్ట్, ఇంకోటి పాలిటిక్స్లో ఉండాలని ఇంట్రెస్ట్. గవర్నమెంట్ జాబ్ చేస్తూ మనం పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ చూపించకూడదు, పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేయకూడదు, పొలిటికల్ డిస్కషన్స్ చేయకూడదు. ఈ రెండు కాకుండా సినీ ఫీల్డ్లో ఉండే ఇంట్రెస్ట్. ఆల్రెడీ జాబ్ చేస్తుండగానే ఈ పుష్ప 2 టీమ్తో వర్క్ చేయడం స్టార్ట్ అయింది. ఓకే, మూవీ ఫస్ట్ అప్పుడే ఫస్ట్ అప్పుడే పార్ట్ 2 అప్పుడు కూడా నేను ఇంకా ఆల్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. ఓకే. ఫైనల్ షెడ్యూల్కి నేను అప్పటికి రిజైన్ చేసేసాను, కానీ ఫస్ట్ షెడ్యూల్లో నేను ఆల్ ఇండియాలో జాబ్ చేస్తున్నాను. సో ఈ 3 ఫీల్డ్స్ అంటే ఇట్లా మనకు మల్టిపుల్ ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఒక గవర్నమెంట్ జాబ్కి కన్ఫైన్ అయిపోతే ఇవన్నీ చేయలేము అనే ఒక ఆలోచన. ప్లస్ ఆల్ ఇండియా రేడియోలో 12 years ఎందుకు చేశానంటే 2 yearsకి రిజైన్ చేయాలనుకొని ఈ జానపద కళాకారులు ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరకడం, ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి నేను 10-12 years వర్క్ చేశాను. ఫైనల్గా లాస్ట్ ఇయర్ 2024లో నేను ఎలక్షన్స్ ముందు రిజైన్ చేసి ఒక పక్క ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ క్యాంపెయినింగ్లో, తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో సాంగ్స్ అందిస్తూ ఇప్పుడు లా డిగ్రీ కూడా నేను ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తున్నాను. ఒక వర్క్ కాదు, కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ అన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా. అవును,